ఓం అందరికీ కూడా శుభోదయం. మరి భగవద్గీత నేర్చుకుందాం అనే బృహత్తర కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం. గత కొద్ది రోజులుగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క భగవద్గీత శ్లోకాలు అప్లోడ్ చేయడం లేదు. మరి ఇక నుంచి రెగ్యులర్గా ప్రతినిత్యము కూడాను 3 నుంచి 4 శ్లోకాలు మరి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని ప్రతినిత్యము అందరూ కూడా ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ భగవద్గీత శ్లోకాలు నేర్చుకొని మరి తద్వారా మరి మీ బంధువులకు అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయడం వల్ల వారు కూడా భగవద్గీత శ్లోకాలు నేర్చుకొని మరి పునీతులు కావాల్సిందిగా కోరుచున్నాను. మరి ఇందులో ముఖ్యంగా ఇంతవరకు కూడా మనము 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 2వ అధ్యాయంలో 45 శ్లోకాలు నేర్చుకోవడం జరిగింది. ఈరోజు 46వ శ్లోకం నుంచి చూద్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 2వ సాంఖ్యయోగః. 46వ శ్లోకము. యావానర్థ ఉదపానే యావానర్థ ఉదపానే యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః బ్రాహ్మణస్య విజానతః. మళ్ళీ ఒకసారి. యావానర్థ ఉదపానే యావానర్థ ఉదపానే యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః బ్రాహ్మణస్య విజానతః. మళ్ళీ పూర్తిగా శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. మళ్ళీ ఒకసారి. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. 47వ శ్లోకము. ఇది చాలా అత్యంత విశేషమైనటువంటి శ్లోకము. మన యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి కర్మను గురించి మనకు నిత్యము కూడా మనకు గుర్తు చేసేటువంటి శ్లోకము. అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క శ్లోకాన్ని వీలైతే తప్పనిసరిగా నేర్చుకొని మరి దీన్ని వల్ల వేయవలసిందిగా కోరుచున్నాం. కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా ఫలేషు కదాచన. శ్రీ గురుభ్యో నమః. మరి ఈ యొక్క 47వ శ్లోకము అత్యంత విశేషమైనటువంటి శ్లోకము. ప్రతినిత్యము కూడాను మన యొక్క కర్మను గురించి మన యొక్క విధి విధానాలను బాధ్యతలను గుర్తు చేసేటువంటి గొప్ప శ్లోకం ఇది. అందరూ కూడా నేర్చుకొని ప్రతినిత్యము కూడా వల్లే వేయవలసిందిగా పారాయణ చేయవలసిందిగా కోరుచున్నాను. చూద్దాం. కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా కర్మ ఫలహేతుర్భూః
మాతే సంగోస్త్వకర్మణి మాతే సంగోస్త్వకర్మణి కర్మణ్యేవాధికారస్తే 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 మా ఫలేషు కదాచన మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా కర్మఫలహేతుర్భూః మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి మాతే సంగోస్త్వకర్మణి. పూర్తిగా మళ్ళీ ఒకసారి చూద్దాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి. దీని యొక్క తాత్పర్యం ఒకసారి చూద్దాం. కర్తవ్య కర్మమును ఆచరించుట అందే నీకు అధికారము గలదు. ఎన్నటికీ దాని ఫలముల యందు లేదు. కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్షరహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము. అంటే మనము ఏ పని అయితే ఉంటుందో, అంటే మనం దేని గురించి అయితే ఇక్కడికి వచ్చామో కర్మలను ఆచరించుటనే అందే మన యొక్క ఫలితాన్ని, ఫలితం ఆశించకూడదు. అంటే ఒకవేళ ఎవరికైనా మనము సహాయం చేసినట్లయితే మళ్ళీ వాళ్ళు మనకు తిరిగి సహాయం చేస్తారు అనేటువంటిది ఆలోచించకుండా నువ్వు సహాయం చేస్తూ వెళ్ళు. నీకు తోచిన కర్మను నువ్వు చేయాలి. ఒక తండ్రిగా నీ యొక్క బాధ్యతను నిర్వహించాలి. ఒక కొడుకు అయితే కొడుకుగా బాధ్యతను నిర్వహించాలి. భర్త అయితే భర్తగా బాధ్యత నిర్వహించాలి. అదేవిధంగా దీనివల్ల వచ్చిన ఫలితాన్ని ఆశించకూడదు. నా కొడుకులు ఉన్నారే, మరి నేను వాడికి ఇంత చేశాను, నేను ముసలితనం వచ్చిన తర్వాత నాకు వాడు ఏం చేస్తాడే అని చెప్పేసి ఆశించకూడదు. నీ బాధ్యతను నీవు శక్తివంచన లేకుండా ఫలాపేక్షరితంగా దాని నుంచి ఫలాన్ని ఆశించకుండా నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించవలను అని చెప్పేసి దీని యొక్క తాత్పర్యము చాలా ఇందులో నిగూఢమైనటువంటి తాత్పర్యం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతినిత్యము కూడా దీన్ని వల్లే వేసుకున్నట్లయితే ఎవరు కూడా ఎక్కడా కూడా గొడవలు రాకుండా అందరూ కూడా సఖ్యతతో ప్రతినిత్యము కూడా వారి వారి కర్తవ్యాలను నిర్వహించుకుంటూ, ఒక ఉద్యోగి అయితే తన కర్తవ్యాన్ని ఉద్యోగపరంగా, ఒక ఆఫీసర్ అయితే ఆఫీసర్గాను, ప్యూన్ అయితే ప్యూన్గాను, అదేవిధంగా ఒక రాజకీయవేత్త అయితే రాజకీయవేత్తగాను తను ఏ విధి అయితే ఉంటుందో ఆ విధికి సంబంధించినటువంటి పనిని సక్రమంగా నిర్వహించాలి అని చెప్పేసి ఈ యొక్క భగవద్గీత మనకు చెప్తోంది. 48వ శ్లోకము. యోగస్థః కురు కర్మాణి యోగస్థః కురు కర్మాణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సంగం త్యక్త్వా ధనంజయ సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే సమత్వం యోగ ఉచ్యతే సమత్వం యోగ ఉచ్యతే. మళ్ళీ ఒకసారి. యోగస్థః కురు కర్మాణి యోగస్థః కురు కర్మాణి యోగస్థః కురు కర్మాణి
సంగం త్యక్త్వా ధనంజయ సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే సమత్వం యోగ ఉచ్యతే. మళ్ళీ ఒకసారి పూర్తిగా. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీకృష్ణ.